వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను హిమబిందు. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ కు లబ్ధి చేకూర్చేలా మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే కోణంలో వ్యాఖ్యలు చేశారు కవిత. హరీష్ రావు, సంతోష్ రావు వల్లే కేసీఆర్ కు అవినీతి మరకలంటాయని కవిత బాంబు పేల్చారు. అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన. ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన 3 ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 100 కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు? వాళ్ళు వెనకాల ఎవరు ఉన్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనుక, సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు. అన్ని విషయాలను వాళ్ళని ఏమనరు, వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది. కేసీఆర్ గారిని మాట్లాడాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలి. కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం ఏమనరు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా, రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా? ఈ మొత్తం బ్యాచ్లన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి. వీళ్ళందరికీ బాగా చాలా బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు? నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుందంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుందంటారు, ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుందంటారు, ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుందంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. నాది 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 కేసీఆర్ బ్లడ్, నాది తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా నేనే భరిస్తా. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కవిత మాటలున్నాయని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. హరీష్ రావు, సంతోష్ టార్గెట్ చేసే విధంగా కవిత మాట్లాడడం కుట్రలో భాగమని బీఆర్ఎస్ భావిస్తోంది. కీలకమైన సమయంలో కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక కవిత వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి అందివచ్చిన అవకాశంగా భావిస్తోంది. కేసీఆర్ ఇంటిలో పోరు తమకే మేలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే విషయం ఖాయమైపోయిందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మొత్తానికి కవిత రూపంలో తమకు మరో ఆయుధం అందినట్లేనని హస్తం పార్టీ భావిస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావుకు సోషల్ మీడియాలో మద్దతు వెల్లువెత్తుతోంది. హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ ఎక్స్లో ట్వీట్ చేసింది. సింహం సింగిల్గానే వస్తుందంటూ హరీష్ రావు వీడియోతో ట్వీట్ చేశారు. ఇది 6 అడుగుల బుల్లెట్ అంటూ హరీష్ రావుకు సంబంధించిన వీడియో విడుదల చేసింది బీఆర్ఎస్. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాజీ మంత్రి హరీష్ రావుకు మద్దతు తెలిపారు. ఎక్స్లో హరీష్ రావుకు మద్దతుగా ట్వీట్ చేశారు కేటీఆర్. డైనమిక్ లీడర్ హరీష్ రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్ అంటూ బీఆర్ఎస్ పెట్టిన పోస్ట్ని రీట్వీట్ చేశారు కేటీఆర్. మరోవైపు కవితను బీఆర్ఎస్ కార్యకర్తలు అన్ఫాలో చేస్తున్నారు. సీఎం రేవంత్ పై కవిత వ్యాఖ్యలు సరికాదని మండిపడ్డారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కవిత వ్యాఖ్యలతో అవినీతి జరిగిందని తేలిపోయిందన్నారు.
కేసీఆర్ హరీష్ వాటాలు ఎంత అనేది తేలాల్సి ఉందన్నారు. తప్పు చేయనప్పుడు సిబిఐ విచారణకు ఎందుకు జంకుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో 3 ముక్కలాట ఫైనల్కి చేరిందన్నారు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. బీఆర్ఎస్ సభ్యులు చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. రాహుల్కు సీబీఐ వద్దు, రేవంత్కు సీబీఐ ముద్దంటూ నినాదాలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను, కాగితాలను విసిరేసి నిరసన తెలిపారు బీఆర్ఎస్ సభ్యులు. సభ్యుల ఆందోళన మధ్య శాసన మండలి నిరవధిక వాయిదా పడింది. శాస్త్రీయంగా ప్లీజ్ మీరు మీ సీట్లో కూర్చొని మాట్లాడండి. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించడంపై నిరసన వ్యక్తం చేశారు. ప్రజాకంటక పాలన రాష్ట్రంలో నడుస్తోందని మండిపడ్డారు. కేసీఆర్పై సీబీఐ విచారణ విషయంలో పోరాటం చేస్తామన్నారు. తమిళనాడు తరహాలో బిల్లులు పెట్టాలని కోరినా పట్టించుకోలేదన్నారు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. కేసీఆర్ గారి మీద సిబిఐ విచారణ జరిపించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. దాన్ని చీకటి రోజుగా అభివర్ణిస్తా ఉన్నాం. ఈరోజు అదే విషయంలో కాళేశ్వరంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని చర్చించాలని మేము శాసన మండలిలో డిమాండ్ చేస్తున్నాం. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా రేపు కూడా ఆందోళనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. ధర్నాలు, రాస్తారోకో, బైక్ ర్యాలీలు చేయాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల్లో కేసీఆర్ ముద్దాయి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలే డిసైడ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. సిబిఐ ఎంక్వైరీలో దొంగ ఎవరనేది తేలుతుందన్నారు. తెలంగాణను దోచుకున్న దొంగలు బీఆర్ఎస్ నాయకులేనని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. తెలంగాణ చోర్ కేసీఆర్. తెలంగాణ చోర్ యొక్క చర్చ మండలిలో ఎందుకు? పవిత్రమైన చట్టసభల్లో ఆయన చర్చ ఎందుకు? ఇప్పుడు కమిషన్ రిపోర్టును దీని మీద నిర్ణయం తీసుకోమని చెప్పి మేము సిబిఐకి అప్పగించినాం. వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారో మురుస్తున్నారో నాకు తెలిసలేదు. కేసీఆర్ను అరెస్ట్ చేస్తారా, కేసీఆర్ మీద కేసులు అంటారు. అంటే మీరు డిసైడ్ చేసిండ్రా? కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సీబీఐకు అప్పజెప్పడంపై ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. ప్రభుత్వం తమకు చేత కాదని అర్థం చేసుకుందని, కాళేశ్వరం విచారణ తప్పని తేలిపోయిందన్నారు. ఇప్పుడైనా సీబీఐకి అప్పజెప్పి మంచి పని చేసిందని ఎంపీ ఈటెల స్పందించారు. మారేడ్పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఈటెల ఈ కామెంట్స్ చేశారు. చేత కాదని తెలుసు, వాళ్ళ రిపోర్టు తడకని తెలుసు, వాళ్ళ రిపోర్టు నిలవదనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇలా వాళ్ళు డిజైన్ చేసుకోవడం కోసం ఈ పని చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సిబిఐ సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తుంది. కాళేశ్వరం కేసులో కాలయాపన కోసమే ఘోష్ కమిటీ వేశారని ఆరోపించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. విధిలేని పరిస్థితుల్లో సీబీఐకి అప్పగించారన్నారు. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే సీబీఐకి అన్ని ఆధారాలు ఇవ్వాలన్నారు ఎంపీ లక్ష్మణ్. రెడ్డి గారు, ఏమాత్రం కూడా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్లకు శిక్ష పడాలంటే ప్రభుత్వం అన్ని ఆధారాలతో సహా సిబిఐ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరపాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు ఆయన. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య సీబీఐకి అనుమతి నిరాకరిస్తే తెలంగాణలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించడం ఏంటని ప్రశ్నించారు క్రిషాంక్. Isn't it double standards of the Congress party which protests against CBI, which speaks against the CBI, ED and IT, and today in Telangana they are welcoming. In Karnataka, Siddaramaiah, the Congress chief minister, has given a no entry for CBI,
has cancelled the permissions for CBI. But here in Telangana, the Congress Chief Minister believes in the CBI. That itself explains that there is a nexus. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ప్రచారం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో సూర్యాపేటలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. జాతీయ రహదారిపై బయట ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. దీంతో హైదరాబాద్ విజయవాడ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం అసెంబ్లీలో ఏకపక్షంగా వ్యవహరించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాళేశ్వరంపై మాట్లాడేందుకు సరిగ్గా అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇతర సమస్యలపై నుంచి దృష్టి మరల్చేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణ గవర్నర్తో అఖిలపక్ష బృందం సమావేశం ముగిసింది. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఆమోదం తెలపాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. గవర్నర్ను కలిశారు మంత్రులు పొన్నం, సీతక్క, పీసీసీ చీఫ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద, సిపిఐ ఎమ్మెల్సీ సత్యం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో పర్యటిస్తున్నారు. క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్యకర్తలు ప్రజలతో వైఎస్ జగన్ మమేకమయ్యారు. ప్రజల కష్టాలు, బాధలు విన్నారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ వద్ద వాపోయారు. దీనికి స్పందించిన వైఎస్ జగన్ ఎవరూ అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కొంటారని సూచించారు వైఎస్ జగన్. ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క పోలీసు వ్యవస్థనే కాకుండా అన్ని వ్యవస్థలను ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు. దివంగత నేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, జలయజ్ఞం కింద నిర్మించిన ప్రాజెక్టులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు ఆయన. రేపు జరగనున్న వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిలో అందరూ పాల్గొని మహానేతకు ఘన నివాళులర్పించాలని కోరారు కొరుముట్ల శ్రీనివాసులు. హౌసింగ్ అయితే కానీ అసలు ఈ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ అయితేమి, కర్ణాటకలో అద్భుతమైన, తెలంగాణలో అద్భుతమైన ప్రాజెక్ట్స్ అయితేమి, ఎన్నో పొలాలకు నీళ్ళు అందిస్తే రైతు బాగుంటే దేశం బాగుంటుంది గ్రహించిన వ్యక్తి భగీరథుడు. అప్పుడైతే భగీరథుడు రాజశేఖర రెడ్డి గారు. ఎంతోమంది ప్రాంతాలు, మెట్ట ప్రాంతాలు, కరువు ప్రాంతాలు అంటే రాజశేఖర రెడ్డి ఒకసారి అడుగు పెడితే అది కూడా గ్రీన్గా అయిపోయి సస్యశ్యామకు వర్షాలు పెట్టే పరిస్థితి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఊరట లభించింది. నెల్లూరులోకి ప్రవేశించొద్దన్న షరతును ఏపీ హైకోర్టు తొలగించింది. నెల్లూరు జిల్లాలో ఉండొద్దన్న పోలీసుల పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి ఉండేందుకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ఉల్లి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర సరిపోవడం లేదని మంత్రిని నిలదీశారు ఉల్లి రైతులు. ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధర 1200 రూపాయలు తమకు కనీసం ఖర్చులకు కూడా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉల్లికి కనీసం 2000 రూపాయల గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అయినా మంత్రి టీజీ భరత్ ఉల్లి రైతుల ఆందోళనను పట్టించుకోకుండా, వారి సమస్యలు వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తిరుమల సన్నిధానం క్యాంటీన్ అక్రమాలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన నిజాలు బయటపెట్టారు. టీటీడీ స్థలాన్ని ఆక్రమిస్తే చైర్మన్ రెగ్యులరైజ్ చేశారని ఆరోపించారు. సన్నిధానం క్యాంటీన్ను గతంలో అద్దె కట్టని కారణంగా మూసేశారన్నారు. కానీ క్యాంటీన్ను తిరిగి ప్రారంభించాలని జీవో ఇచ్చారన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం కేంద్రంగా ఈ దందా నడిచిందని మండిపడ్డారు భూమన. సాయంత్రం 4:52 రెంటు కట్టని కారణంగా ఆ సన్నిధానం క్యాంటీన్ని మూసివేశారు. దాంట్లో స్పష్టంగా టైంను కూడా మెన్షన్ చేసినటువంటి కెమెరాతో తీసినటువంటి ఫోటో అది. 21/12/2024 దీనిని రెవెన్యూ అధికారులు మూసివేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం మన్నెగుంట వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. 2008లో కెనటా పవర్ ప్రాజెక్టుకు 840 ఎకరాలు భూమి కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టలేదు. 2021లో కెనాటా నుంచి జిందాల్ పరిశ్రమకు భూముల బదలాయింపు జరిగింది. ప్రస్తుతం పనులు చేపట్టేందుకు జిందాల్ యాజమాన్యం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే జిందాల్ యాజమాన్య పనులను మన్నెగుంట గ్రామస్తులు అడ్డుకున్నారు. పరిహారం పూర్తిగా ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని ధర్నాకు దిగారు. 2008లో ఎకరాకు 1.25 లక్షల పరిహారం ఇచ్చారు. ఇప్పుడు 8 లక్షల పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి పండుగ చేసుకోవడానికి సిగ్గులేదా చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. ఎన్టీఆర్ మరణానికి కారణమైన వ్యక్తి చంద్రబాబు అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి సీఎం అయిన నీచ చరిత్ర చంద్రబాబుదన్నారు. వైఎస్ జగన్ని ప్రతిపక్ష నేతగా గుర్తించే దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉన్నాయా అన్నారు సుధాకర్ బాబు. నిషేధాన్ని చేస్తానన్న ఎన్టీఆర్ గారు 1994 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యపాన నిషేధాన్ని చేస్తే దాని మీద రగిలిపోతున్న సారా కాంట్రాక్టులను వాడుకుని ఆ సారా కాంట్రాక్టుల దగ్గర లంచాలు తీసుకుని ఆ లంచాల డబ్బులతో ఎమ్మెల్యేలను ఎరగా వేసి తన దగ్గర ఉంది 10 మంది ఎమ్మెల్యేలు అయితే వైస్రాయ్ హోటల్లో 90 పైచిలకు ఎమ్మెల్యేలు ఉన్నారని ఫేక్ పత్రికల్లో ఫేక్ ప్రచారాలు చేసి ఫేక్ ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన తొలి రోజు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట బుడమేరు ముంపు బాధితుల ఐక్య వేదిక నిరసన తెలిపింది. బుడమేరు వరద వచ్చి ఏడాది పూర్తయినా నేటికి బాధితులకు పరిహారం అందకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. బుడమేరు బాధితుల నిరసనకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మద్దతు తెలిపారు. ఆందోళన అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. బుడమేరు ముంపు బాధితులకు ఏడాదైనా న్యాయం చేయకపోవడంపై సిపిఎం నేత బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 80,000 కోట్ల రూపాయలతో బనకచెర్ల కట్టాలని తాపత్రయపడుతున్న చంద్రబాబు పదే పదే ఢిల్లీకి వెళ్లొస్తున్నారు. కానీ బుడమేరు ప్రాంత ప్రజలను మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ప్రభుత్వ పాఠశాలలను తమకు అడ్డాగా బార్లుగా మార్చేశారు మందుబాబులు. చిత్తూరు మండలం కాజూరులోని ప్రైమరీ స్కూల్లో విచ్చలవిడిగా మద్యం సీసాలు పడి ఉండడం స్థానికులను తీవ్రంగా కలవరపరుస్తోంది. ఉదయం పాఠశాల తెరవగానే స్కూల్ ఆవరణలో సర్కారు వారి మద్యం బాటిళ్లు దర్శనమిచ్చాయి. అయితే వాటిని విద్యార్థులతో శుభ్రం చేయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మందుబాబులు ప్రభుత్వ పాఠశాలలను బార్లుగా మార్చేస్తుంటే నిద్రపోతున్నావా? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అంటూ స్థానికులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్లు వైరల్గా మారాయి. జాతీయ వార్తలు చూద్దాం. బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణపై జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈసీ రాజకీయ పార్టీల మధ్య విభేదాలు దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఓటర్ జాబితా ముసాయిదాపై అభ్యంతరాలను స్వీకరించేందుకు సెప్టెంబర్ 1 డెడ్లైన్ను పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. బీజేపీ ఎన్నికల సంఘం కలిసి ఓట్ల చోరీ చేస్తున్నాయని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కీలక వ్యాఖ్యలు విసిరారు. త్వరలోనే హైడ్రోజన్ బాంబు ప్రయోగిస్తామన్నారు. అణుబాంబు కంటే హైడ్రోజన్ బాంబు అత్యంత శక్తివంతమన్న రాహుల్ ఆ తర్వాత ప్రధాని మోదీ దేశ ప్రజలకు తన ముఖం చూపించుకోలేరన్నారు. बीजेपी के लोग अच्छी तरह सुन लीजिए भैया, एटम बम का नाम सुना आपने? सुना है एटम बम का नाम?
उससे बड़ा क्या होता है? एटम बम से बड़ा हाइड्रोजन बम होता है नहीं होता है? माधवपुरा में हमने एटम बम दिखाया था। बीजेपी के लोगों तैयार हो जाओ, हाइड्रोजन बम आ रहा है, हाइड्रोजन बम आ रहा है, तैयार हो जाइए। రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది బీజేపీ. రాహుల్ గాంధీకి బీహార్ ఓటమి భయం పట్టుకుందన్నారు బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్. హైడ్రోజన్ బాంబుకు ఎన్నికలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పెద్ద అబద్ధాల కోరని ఎద్దేవా చేశారు రవిశంకర్ ప్రసాద్. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులపై ఆయన తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. రాజకీయాల్లో నిజం మాట్లాడడం నిషేధమని గడ్కరీ వ్యాఖ్యానించారు. తాను పనిచేసే రంగంలో మనస్ఫూర్తిగా మాట్లాడడం నిషేధమని, ఎవరైతే ప్రజలను మోసం చేస్తారో వారే గొప్ప నాయకులు అంటూ కామెంట్ చేశారు. నాగ్పూర్లో జరిగిన అఖిల భారత మహానుభావ పరిషత్ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన ముగిసింది. కొద్దిసేపటి క్రితమే ఆయన న్యూఢిల్లీ చేరుకున్నారు. 7 ఏళ్ల తర్వాత చైనా వెళ్లిన మోదీ డ్రాగన్ టూర్ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడంతో పాటు జిన్పింగ్, పుతిన్లతో ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొన్నారు. సంబంధాల బలోపేతానికి చర్చలు జరిపారు. ఆదివారం జరిగిన జిన్పింగ్ మోదీ ద్వైపాక్షిక సమావేశం భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో కీలక ముందడుగని విదేశాంగ వర్గాలు పేర్కొన్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగించాలని యావత్ మానవాళి కోరుకుంటుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. శాంతి స్థాపన దిశగా ఇటీవల జరిగిన చర్చలను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఈ చర్చలు సత్ఫలితాలు ఇవ్వాలని ఆకాంక్షించారు. చైనాలోని టియాన్జిన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతి సందేశం ఇచ్చారు. మాస్కో, ఢిల్లీ బంధంపై మాట్లాడిన ఆయన అత్యంత కఠిన సమయాల్లోనూ 2 దేశాలు కలిసే ఉన్నాయన్నారు. చైనాలోని టియాన్జిన్ వేదికగా జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో భారత్కు భారీ విజయం దక్కింది. పహల్గామ్ ఉగ్రదాడిని సభ్య దేశాలు తీవ్ర స్థాయిలో ఖండించాయి. ఈ మేరకు టియాన్జిన్ డిక్లరేషన్ను ఎస్సీఓ సభ్య దేశాలు ఆమోదించాయి. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించడంతో పాటు సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దేశాలపై కఠిన వైఖరి ప్రదర్శించాలని టియాన్జిన్ డిక్లరేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. 25వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై శాంతికి పెనుముప్పుగా మారిందన్నారు. यूक्रेन में चल रहे संघर्ष के विषय में हम लगातार चर्चा करते रहे हैं. हाल में किए गए शांति के सभी प्रयासों का हम स्वागत करते हैं. हम आशा करते हैं कि सभी पक्ष कंस्ट्रक्टिवली आगे बढ़ेंगे. संघर्ष को जल्द से जल्द खत्म करने और स्थायी शांति स्थापित करने का रास्ता खोजना होगा. ये पूरी मानवता की पुकार है. టియాన్జిన్ వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సుకు ప్రధాని మోదీతో పాటు వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సైతం ఈ మీటింగ్కు వెళ్లారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి భారత్ పాక్ ప్రధానులు ఎదురుపడ్డారు. అయితే మోదీ మాత్రం షహబాజ్ను పలకరించలేదు కదా, కనీసం అటువైపు కూడా చూడలేదు. ఇదే వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఎంతో ఆత్మీయంగా ఉన్నారు మోదీ. ఇద్దరూ కలిసి వెళ్తున్న పాక్ ప్రధాని వైపు కనీసం చూడకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పై ట్రోల్స్ పేలుతున్నాయి. భారత్, రష్యా, చైనా సంబంధాలు బలపడడంపై అగ్రరాజ్యం అమెరికా అక్కసు వెళ్లగక్కింది. ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్పై నోటుకొచ్చినట్టుగా మాట్లాడారు. దేశంలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేశారు. క్రెమ్లిన్కి భారత్ ల్యాండ్రోమాట్లా పనిచేస్తోందంటూ ఓ వర్గం లబ్ధి పొందేందుకు భారత ప్రజలను పణంగా పెడుతోందన్నారు. మాస్కో, బీజింగ్తో న్యూఢిల్లీ సంబంధాలు ప్రపంచ స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని ఆక్రోశం వెళ్లగక్కారు నవారో. వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు నవారో వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. పలువురు నేతలు ఆయన కామెంట్స్ ని ఖండిస్తూ ఎక్స్లో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. పశ్చిమ దేశాల ఆంక్షలతో సంబంధం లేకుండా క్షిపణుల తయారీని కొనసాగిస్తున్నారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. సరికొత్త క్షిపణి కేంద్రాన్ని తాజాగా ఆయన పరిశీలించారు. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా KCNA వెల్లడించింది.
గుర్తు తెలియని ప్రదేశంలోని ఈ రహస్య క్షిపణి తయారీ కేంద్రంలో డజన్ల కొద్దీ మిసైల్స్ కనిపిస్తున్నాయి. అక్కడే యూనిఫామ్ ధరించిన అధికారులతో కిమ్ మాట్లాడుతున్న దృశ్యాలను నార్త్ కొరియన్ మీడియా విడుదల చేసింది. భారీ భూకంపం ఆఫ్ఘనిస్తాన్లో మరణ మృదంగం మోగించింది. రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో సంభవించిన ఈ పెను ప్రకంపనల్లో మృతుల సంఖ్య 800 దాటింది. ఘోర విపత్తు కారణంగా 800 మందికి పైగా మరణించినట్టు ఆఫ్ఘన్ అధికారికంగా వెల్లడించింది. మరో 2800 మంది వరకు గాయపడినట్టుగా తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్లోని కునార్, నోరిస్తాన్, నంగర్హార్ ప్రావిన్స్లు భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. కునార్ ప్రావిన్స్ తీవ్రంగా ప్రభావితమైంది. నంగర్హార్ ప్రావిన్స్లోని జలాలాబాద్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 8 కిలోమీటర్ల లోతులో అది కేంద్రీకృతమైంది. ఆదివారం అర్ధరాత్రి 11 గంటల 47 నిమిషాల ప్రాంతంలో భూకంపం సంభవించినట్టు అధికారులు తెలిపారు. భూకంప ప్రభావంతో ఊళ్లకు ఊళ్లే కకావికలమైపోయాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను మించి నమోదు కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను సొంతం చేసుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 554.84 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 198.20 పాయింట్ల వృద్ధి సాధించింది. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే పుంజుకున్న మార్కెట్లు రోజంతా లాభాల బాటలోనే పయనించాయి. రూపాయి చరిత్రలోనే కనిష్ట స్థాయికి పడిపోయింది. అమెరికా విధించిన 50% టారిఫ్ల ప్రభావం, విదేశీ పెట్టుబడుల వెనకడుగు ఇవన్నీ కలిపి మన రూపాయిని డాలర్ను 88కి దిగజార్చేశాయి. ఇవాళ మార్కెట్ ముగిసే సమయానికి స్వల్పంగా బలపడి 87.99 దగ్గర ముగిసింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. యాషెస్ ప్రతిష్టాత్మక సిరీస్కు ముందు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జెమీ ఓవర్టన్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. తాను కొంతకాలం రెడ్ బాల్ క్రికెట్కు దూరం కానున్నట్టు ప్రకటించాడు. జెమీ ఓవర్టన్ దాదాపు 3 సంవత్సరాల అనంతరం ఇటీవలే తెందూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో 5వ టెస్ట్ మ్యాచ్లో ఆడాడు. తాజాగా తాను టెస్ట్ క్రికెట్కు దూరం కానున్నట్టు తెలిపాడు. ఒకేసారి 3 ఫార్మాట్లలో ఆడలేనని వివరించాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.